హాయ్ అండి, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను రాఖీ కట్టడానికి మా బందర్ వెళ్ళానండి, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. మా అక్క చెల్లెలు అందరూ వచ్చారు మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి. మీరందరూ కూడా వెళ్ళారా మీ బ్రదర్స్ దగ్గరికి? అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ఇలా అయినా అన్నదమ్ములు అక్క చెల్లెలు కలుసుకుంటారు. పెద్దవాళ్ళు ఊరికే పెట్టలేదు అనుకుంటాను. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది. ఈ వంకతో అయినా సరే వెళ్ళాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కలుసుకోండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. ఇలా అయినా పుట్టింటికి వెళ్ళినట్టు ఉంటుంది. ఈరోజు ఒక బ్లౌజ్ ఉందండి, ఇది కట్ చేశాను. ఇది బ్లౌజ్ కొలతలు ఉన్నాయి కదండి, ఆ కొలతలు తీసుకొని కట్ చేశాను. అదే ఆది పెట్టి ఇంకో బ్లౌజ్ కూడా కట్ చేశాను. మొత్తం 4 బ్లౌజులు ఉన్నాయి. ముందు ఒక బ్లౌజ్ మనం కొలతలు పెట్టుకొని కట్ చేసుకుంటే మిగతావి మనం కొలతలు ఏం పెట్టుకొని అవసరం లేదు. ఆది బ్లౌజ్ మనం కట్ చేసి పెడతాం కదా, అది పెట్టేసుకుని మిగతావి కూడా కట్ చేసుకోవచ్చండి. కొంతమంది ఏం చేస్తారంటే 2 వేసి 3 వేసి కలిపి కట్ చేస్తారు, కానీ నేను సెపరేట్గానే కట్ చేస్తానండి. దేనికదే ఒక బ్లౌజ్ అయ్యాక ఇంకో బ్లౌజ్ కట్ చేస్తాను. కొంతమంది చిన్న ముక్కలు ఇస్తారండి, 70-75 సెంటీమీటర్స్ అలా ఇస్తారు. అలా చిన్న బ్లౌజులు ఇచ్చినప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే వాటితో కూడా మనం కుట్టుకోవచ్చండి. అలా చిన్న క్లాతులు ఇచ్చినప్పుడు చిన్న సైజ్ బ్లౌజులు అయితే వస్తాయి, కానీ పెద్ద బ్లౌజులు అయితే సరిపోవు. మనం కస్టమర్ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పటమో లేదంటే మనం సేమ్ క్లాత్ తీసుకొచ్చి వేయటమో చెయ్యాలి. మ్యాక్సిమం చూసి నేను చిన్న ముక్కలైనా సరే అడ్జస్ట్ చేసి కట్ చేసి కుట్టేస్తానండి. ఇట్లా ఆది బ్లౌజ్ పెట్టేసి కట్ చేయడమే. ఫస్ట్లో కొంచెం స్లోగా కట్ చేస్తారండి, సీనియారిటీ పెరిగే కొద్దికి ఫాస్ట్గా ఉంటుంది మూమెంట్. అదంతాను ఏముండదండి, ఫస్ట్లో మాత్రం చాలా భయంగా అనిపిస్తుంది. ఇట్లా టక్స్ ఇచ్చేసుకోవటం. ఇది అయిపోయిందండి, కింద మార్క్ వేసుకోవాలి. ఈ షేప్ డాట్స్ అండి, ఇవి క్రాస్ బెల్ట్ తీయటానికి మొక్క అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ పీస్ సరిపోదు, ఇంకో పీస్ కూడా పెట్టుకొని అతుకులు వేయాలి. ముందు కట్ చేసానండి, ఒకసారి చూసుకుంటాను. చిన్న బ్లౌజులు అయినా సరే వాళ్ళు క్లాత్ చిన్న క్లాత్లు ఇచ్చి కుట్టమన్నా సరే మనం చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయండి, అవి చేసుకుంటే కనుక ఎంత చిన్న క్లాత్ ఇచ్చినా సరే మనం ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేయవచ్చండి. ఈ కట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి, కింద క్లాత్ కూడా స్ట్రైట్గా ఉందా, పక్కకు జరిగిపోయిందా. క్లాత్ మనం కట్ చేసేటప్పుడు కూడా పక్కకు జరిగిందా స్ట్రైట్గా ఉందా చూసుకొని కట్ చేసుకోవాలండి. లేకపోతే ఒక్కొక్కసారి పక్కకు జరిగిపోతూ ఉంటాయి, మనం పక్కకు తిప్పినప్పుడు ఆ క్లాతులు చిన్నగా మిస్ అయినా సరే మనం కుట్టేటప్పుడు ఇబ్బంది పడతాం. సో కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సరే ఫ్రెండ్స్, బాయ్.